హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి శనివారం లాగండి. ఈరోజు ఏంటంటే పెసరట్లు వేస్తున్నాను అనమాట. నైటే నానబెట్టేసాను. ఇంక వీళ్ళకి టిఫిన్ ఇంక ఏ పిండి లేదని చెప్పి కొంచెం ఉంటే నానబెట్టాను అనమాట. ఇంక అవే వేసేస్తున్నాను. తల అట్టు వేసేద్దాం అన్నట్టు. నైట్ నానబెట్టడం వల్ల బాగానే వచ్చేసాయి. ఇంక వీళ్ళకి టిఫిన్ కింద ఇదే ఇచ్చేసాను మార్నింగు. తర్వాత వచ్చేసి వీళ్ళు క్యారేజ్ ఇచ్చేసాను. వీళ్ళు వెళ్ళిపోయారండి. తర్వాత నేను ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే కుట్టవలసింది ఒక ఫ్రాక్ ఉంది. ఆల్రెడీ కట్ చేశాను, కుట్టడం అవ్వలేదు. ఇంక అక్కడే ఉండిపోయింది. సరే దాన్ని ఈరోజు ఫినిష్ చేద్దాం అని అనుకుంటున్నాను. వీళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా ఏ పని అవ్వదు కదండి, కొట్టుకుంటుంది ఉంటారు కదా, అందువల్ల ఇంకేం చేయలేదన్నమాట. అలా అయిపోయింది. కటింగ్ అయితే మొన్నే చేశాను. ఇంకా క్లాత్ అటు ఇటు పోతే ఆ పీసెస్ అవి అనుకుంటున్నాను అనమాట. నలిగిపోతే మళ్ళీ నీట్గా రాదు కదండి బాడీ పార్ట్ ఇది. లోపల లైనింగ్ అయితే ఇది వేశాను. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ టైప్లో పెట్టాను కొద్దిగాను. అంటే ఎప్పుడు కూడా నార్మల్ హ్యాండ్స్ ఇవే పెడుతున్నానని చెప్పి ఇంక ఇది ఇలా పెట్టాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇంకా అదే స్టిచ్ చేస్తాను అనమాట. ఫుల్ వీడియో పెట్టడం అయితే అవ్వలేదు. ఇప్పుడైతే హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను. క్లోత్ ఇవన్నీ తీస్తాను. ఫస్ట్ అయితే కుర్చీలు పెట్టేసుకున్నాను. కొత్త హ్యాండ్ పైన కింద కూడా ఆపోజిట్ వర్షన్లో కుర్చీలు పెట్టేసుకున్న తర్వాత దీనికి బార్డర్ కట్ చేసి బార్డర్ అతికాను అనమాట అండి. దీనికి ఇవి హ్యాండ్స్కి. ఇంకా దీని మీదకి ఇవి 2 హ్యాండ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కుట్టేటప్పుడు చాలా టైం పట్టింది. ఇంకా దేని మీదకైనా వేసుకోవడం. నేను ఈ శారీ కట్టుకోవట్లేదు అనమాట. చాలా డేస్ అయిపోయింది. ఎప్పుడో ఇది మీషోలో తీసుకున్నాను. అంటే ఎప్పుడంటే స్టార్టింగ్లో వచ్చిన మీషో యాప్ స్టార్టింగ్ అప్పట్లో తీసుకున్నాను ఇది. అప్పట్లో నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ అయిపోయింది. ఇంకేంటంటే నేను అలా ఇంకా కట్టుకోవట్లేదు. ఇంకా అలా ఎందుకు అలా వేస్ట్గా ఉంచడం, ఇదైతే కొంచెం యూజ్ అవుతుంది కదా అన్నట్టు కుట్టాను అనమాట. బాగుందండి, డిజైన్ అయితే చాలా బాగుంది. ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అప్పుడే కూడా కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. నేను ఇప్పట్లాగే కుర్చీలు కూడా గౌన్కి ఎలా పెట్టుకుంటున్నానంటే ఇది వరకు చెప్పాను కదండి, అలాగే పెట్టుకుంటున్నాను. నాకు మొత్తం అన్నీ డివైడెడ్ బై అన్నీ చేయగా 6 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే 6 ఇంచులో 1.5 పెడదాం అనుకున్నాను నేను. లెంత్ వెడల్పు వచ్చి 1.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకుని 6 ఇంచ్ డాట్ పెట్టుకుని దీన్ని కలుపుకుంటూ పెట్టుకుంటూ రావాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా అయిపోతుంది అనమాట. లేదంటే మామూలుగా కుర్చీలు పెట్టుకు వెళ్ళిపోతుంటే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా వస్తున్నాయి. అంటే బాగా ఎక్స్పర్ట్స్ అయితే ఈజీగా పెట్టేస్తారు. మనం ఓన్లీ ఇంటి దగ్గరే కుట్టుకోవడం కదా, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంక ఇదే ఫాలో అయిపోతున్నాను ప్రతిదానికి. మామూలుగా అయితే 1 ఇంచ్ పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది. ఇంకా సరే పెట్టేశాను కదా అని పెట్టేశానండి. శారీ కూడా అంత పెద్దదేమీ లేదు కాబట్టి అలా కరెక్ట్గా అక్కడికక్కడ సరిపోయింది. ఓన్లీ పౌచింగ్ 1/2 మీటర్ కూడా లేదు, మిగిలిపోయింది. ఇంకా దాన్ని ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు పక్కన పెట్టేసాను. అందులోదే హ్యాండ్స్కి తీసాను అనమాట. పైన కింద కూడా బార్డర్ వచ్చింది, శారీ బార్డరు. ఆ వచ్చిన దాన్ని కిందే అతికేసాను అనమాట. ఇంకా బిగ్ బార్డర్ కింద కనిపిస్తుంది కదా అని చెప్పి అతికేసిన తర్వాత పైన కూడా కుట్టేసుకొచ్చేసాను. ఈ కుర్చీలు పెట్టేసిన తర్వాత ఇంకా సైడ్స్ జాయిన్ చేసాను, అంతేనండి. అంటే పెద్ద మోడల్ కూడా నేను అంత ఐడియా లేదు నాకును. అంటే పర్ఫెక్ట్గా వస్తే కానీ కుట్టను నేను. ట్రయల్స్ అవి వేయలేను, ఎందుకంటే అనవసరంగా వేస్ట్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది. మొత్తం ఫ్రిల్స్ అన్నీ అతికేసిన తర్వాత బార్డర్ కూడా అతికేసానండి. పైన కింద బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ని కిందే అటాచ్ చేసేసాను అనమాట. అంటే పెద్ద బార్డర్ కింద వస్తుందని చెప్పి పౌచింగ్ వచ్చి ఇంకా హ్యాండ్స్కి పెట్టాను, బాహుబలి హ్యాండ్స్ కింద. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫ్రంట్ వచ్చేసి నెక్కి ఏమో చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చుకున్నాను అనమాట. దానికి గోల్డ్ పూసలు ఉంటాయి కదా, కుట్టుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. దీని మీదకి ఏదైనా దుప్పటా టైప్ తీసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ అది కూడాను. టైం పట్టింది కానీ బాగానే వచ్చింది. ఇంకా లోపల లైనింగ్ అయితే అటాచ్ చేయాలండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.